మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. రెహబాము కుమారుడైనటువంటి అబియా యూదా వారి మీద పరిపాలన చేస్తున్నాడు. అటువైపున ఇజ్రాయిలను ఏలుతున్నది యెరోబాము. అయితే అబియాకు యెరోబాముకు మధ్యలో యుద్ధం కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులను సైన్యంగా ఏర్పరుచుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఇక ఇజ్రాయెల్ రాజు ఇంతకు రెట్టింపుగా 8 లక్షల మందిని సమకూర్చాడు. యుద్ధమందు ఎదురుపడినటువంటి వీరు ప్రాముఖ్యంగా అబియా పలుకుతున్న మాటలు మనం వినాలి. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాల నిబంధన చేసి దాన్ని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా. భంగము కాజాలని నిబంధన, కవనెంట్ ఆఫ్ సాల్ట్ అంటారు. అది నిజమే. అయితే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇంకా చిన్నవాడుగా ఉన్నప్పుడు, అతడు ఇంకా ఎదగనప్పుడు, అనుభవం లేనప్పుడు అతనితో యుద్ధం చేసి మీరు గెలిచారు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు యెహోవా రాజ్యముతో యుద్ధం చేయడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు. యెరోబాము మీకు ఉంచినటువంటి దూడలు మాత్రమే మీకు దేవతలుగా ఉన్నారు. పైగా మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్యజనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుకొనుచు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకులవుతున్నారు అని. ఇక 10వ వచనంలో అంటాడు, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. ఉదయ సాయంకాలములు నైవేద్యములు బలి అర్పణ జరుగుతుంది. మేమైతే యెహోవాను సేవిస్తూనే ఉన్నాం, మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు అని అబియా యెరోబాముతో పలికిన మాటలు. అబియా పలికిన మాటలన్నీ సత్యమే. అతడు చాలా భయభక్తి గలవాడుగా లేదా యెహోవాను అనుసరించేవాడిగా యెరోబాముకు క్లాస్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే వాట్ ఈజ్ ద రియల్ కలర్? నిజమైనటువంటి రంగేంటో మీరు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలోకి వస్తే మొదటి 3 వచనాల్లో ఇలాగ రాయబడింది. నెబాతు కుమారుడు రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఏదో గ్రుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టుగా యెరోబాముతో తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు అబియా పలుకుతున్న మాటలు మనకు సరిగా అనపడుతున్నాయి. అయితే రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చదవకుండా కేవలం దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అబియా గురించి చదివితే అతడు ఎంతో యథార్థవంతుడుగా భక్తిపరుడుగా కనపడే అవకాశం ఉంది. కొందరు కేవలం ఇతరులకు మాత్రమే బోధించేందుకు ఉత్సాహత కలిగి ఉంటారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో అందుకే అన్నాడు 9వ అధ్యాయంలో చివరి వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ఓ దైవజనుడు మాట్లాడుతూ సేవకుడు బోధిస్తున్నప్పుడు, లేదా ఇలా అనొచ్చు, బోధిస్తున్న సేవకుడు ఆ బోధలో నిలబడుట మంచిది అన్నాడు. ఇతరులకు బోధిస్తున్నాడు, ఆ బోధ ప్రకారం తను తాను పరిశీలించుకుంటున్నాడు. తిమోతితో కూడా మాట్లాడుతున్నప్పుడు నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగ్రత్త కలిగి ఉండు అంటాడు. అంటే అలాగైతేనే నీవును నీ బోధ విన్నవారిని నువ్వు రక్షించుకుంటావు. సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది మన జీవితంలో ఎప్పుడూ కనపడుతుండాలి. అంటే స్వీయ పరీక్ష. కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, ఎవరో కాదు వచ్చి పరిశీలించేది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. అబియా యెరోబాముకు చెబుతున్నట్టుగా నిజంగా యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించిన వాడు కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు అంటారు,
నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, నా వారిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎందుకని అపోస్తలుడైన పౌలు శరీరాన్ని నలగొడుతున్నాను అంటున్నాడు? శరీర క్రియలను లేదా శరీరానుసారముగా ప్రవర్తించకూడదనే తపన. ఎందుకంటే లేఖనం అంటుంది రోమా 8:13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారయ్యుందురు అని. అదేంటది? అందరూ మరణిస్తారు కదా. అయితే రోమిలతో పౌలు చెబుతున్న ఈ మాట ఏంటంటే, అందరూ మరణిస్తారు కానీ ఇది శాశ్వతమైన మరణం. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని పొందలేనటువంటి రెండవ మరణం. కొందరు జీవితాలు ఎలాగుంటాయంటే, దేవుడు ఎంత ప్రయత్నించినా కూడా వారిని గుణపరచాలని, బాగుపరచాలని. వారికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. అటు వారి గురించి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయము 27-30 వచనాలు. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్య చూచువానుగాను, వారిని నీకు లోహపు తుంటగా నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చును, దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసిన గనక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. అందుకే యెషయా 1వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి చెడిపోయాను అని. ఇక్కడ రాజైన అబియా యెరోబాము మీద ఈ యుద్ధంలో విజయం పొందాడు. విజయం పొందినంత మాత్రాన అది అబియాను బట్టి కలిగింది కాదు, కానీ తన ప్రజలైన యూదావారిని బట్టి యెహోవా ఇచ్చినటువంటి విజయం. ఇక ఈ అధ్యాయం ముగింపులో చూస్తాం, దేవుడైన యెహోవా యెరోబామును మొత్తినందున అతడు మృతి చెందాడు. అబియా కూడా మరణించాడు. అతని కుమారుడైన ఆసా అబియాకు బదులుగా రాజు అవుతున్నాడు. కనుక దేవుని వాక్యములను బోధిస్తున్నా లేదా దేవుని వాక్యమును క్రమముగా వింటున్నా మనము విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో పౌలు కొరింథీయులతో హెచ్చరిక చేసినట్టుగా ఆ మాటలో మరొక మాట చేరుస్తాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగుదురు కదా అంటాడు. ఇంగ్లీష్లో అయితే డిస్క్వాలిఫైడ్ అని రాశారు. అంటే ప్రతిదినం మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం కొనసాగుతుందో లేదో పరీక్షించుకోకపోతే ఇటువంటి ముగింపే మిగులుతుంది. అబియా తన జీవితంలో జరిగిన తాత్కాలికమైన విజయాన్ని బట్టి తన భక్తి సరిపోతుందిలే అని మోసగించబడ్డాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక రోజున ప్రతి పనిని అగ్ని పరీక్షిస్తుంది అని. వారిలో ప్రతివాడు ఒక కోడెతోనూ 7 పొట్టేళ్లతోనూ తను యాజకుడిగా ప్రతిష్ఠించుకున్నట్టుగా కాక, నిజముగా యేసు రక్తంతో కడగబడి చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడిన రాజులైన యాజక సమూహములో చేర్చబడుదురుగాక. ప్రతిదినం మనల్ని మనం పరీక్షించుకుంటూ క్రీస్తు స్వారూప్యమునకు సాగిపోదుముగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.